అనిపిస్తున్నాడు. అందుకే నేను గడ్డం తీయలేదు. పుష్ప క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావటానికి ఇదంతా నన్ను నమ్మండి, సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో. ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము. బట్ తను నాకు ముందే సెట్ చేసాడు, నేను పుష్ చేస్తా, నేను ఇబ్బంది పెడతా, ఏం చేసినా నేను చెప్తున్నా. నేను ఎప్పుడు ఇప్పుడు పుష్పనే కాదు, లాస్ట్ 10 years నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు, ఏదో ఒక ఎవరు చేయింది ఏదో ఒకటి చేయాలి, అది ఇదేనే ఆయన కోరిక. బేసిక్లీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నిటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక. ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు, డార్లింగ్ ఈ సినిమా నేను నీకోసం తీస్తున్నా, ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన ఒకే మాట్లాడు, డార్లింగ్ ఈ సినిమా నీకోసం తీస్తున్నాను, నిన్ను అలా చూపించాల్సిన అవసరం నేను సినిమా తీస్తాను, ఈ సినిమా నీకోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ నిజంగా మీరు ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నారు జాగ్రత్త అన్నది, వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ థియేటర్స్. మాకు నిజంగా ఒకసారి చూస్తే సరిపోదు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కోసం కూడా ఇంకొకసారి చూడాలి అనిపించేలాగా ఉంది ఆ ఓవరాల్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సార్ మీరు రిలీజ్కి ముందు మాకు ఎలాగో దొరకలేదు కాబట్టి ఇంకా అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురి కాంబినేషన్ ఆర్య 2 తర్వాత రిపీట్ అవుతుంది అంటేనే మాకు అదొక ట్రీట్. అలాంటిది పుష్ప లాంటి సినిమాతో వస్తున్నారు అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రీట్. ఇవాళ మేము థియేటర్స్లో అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. బట్ ఐ థింక్ ఆర్యాలో మీరు బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ జోవియల్ అలా హ్యాపీ గోలకి కనిపించారు. ఆర్య 2లో ఒక డిఫరెంట్ లుక్లో మాకు ప్రజెంట్ చేశారు. బట్ పుష్పకి వచ్చేటప్పటికి ఆ మేనరిజం, షోల్డర్ దగ్గర నుంచి తగ్గేదేల దగ్గర నుంచి కాలు మీద కాలు దగ్గర నుంచి ఇలా చాలా ఎలిమెంట్స్ పుష్పకి యాడ్ చేశారు. ఆ పుష్ప క్యారెక్టర్ డిజైనింగ్ ప్రాసెస్ ఒకసారి మాకు చెప్తారా? మేము అనుకోవడమే ఈ సినిమా అంటే తన పర్ఫార్మెన్స్ సంబంధించి, ఇది తన బాడీకి సంబంధించి ప్రతిదీ చేంజ్ చేద్దాం, ఒక ముందు క్యారెక్టర్ బిల్డ్ చేద్దాం అనేది మా ఫస్ట్ థాట్. సరే కథ అనుకున్న తర్వాత సో దానికి సంబంధించి రకరకాల ఎక్సర్సైజ్ అనమాట. ఇద్దరం కలిసినప్పుడు ఇట్స్ డజంట్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ మీ లేదా నాట్ ఓన్లీ హిమ్, సంథింగ్ లైక్ దట్. కరెక్ట్. ఏది సెపరేట్ చేసి చెప్పొద్దు, ఎందుకంటే ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాను. ఇతను కలవడం, మాట్లాడడం, అది దాని చేసి రికార్డ్ చేయడం, అలా కాదు ఇలా చేయండి, నేను రికార్డ్ చేయడం, ప్రతిదీ రికార్డ్ చేసుకుని, లేదా నా రికార్డింగ్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇలా ఉంటే బాగుంటుంది, లేదా నేను ఏదైనా క్యారెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, లేదా ఎవరైనా బయట చూసినప్పుడు ఇలా చెప్పడం, తను ఎవరైనా బయట చూసినప్పుడు వీళ్ళు బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందని చెప్పడం, మాట్లాడుకోవడం. సో ఇవన్నీ ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ డిస్కషన్ అనమాట. ఐ థింక్ చాలా సందర్భాల్లో జరిగింది. అవన్నీ రికార్డ్ చేసుకుని వీడియోస్గా పెట్టుకుని మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఈవెంట్ లైక్ దట్. అండ్ మీరు అడిగిన దానికి టెక్నికల్గా చెప్పాలంటే అది క్యారెక్టర్లో దిగకు రాకముందు టెక్నికల్గా చెప్పాలంటే లుక్ సెట్ చేయడం కోసం మాత్రం ఐ థింక్ ఒక 4 times 3 times ఫోటోషూట్. అంటే ఫోటోషూట్ ప్రతి ఫోటోషూట్ చేయడానికి 2 days, అంటే 2 full days. మార్నింగ్ నుంచి లుక్స్ మేకప్ వేస్తూ ఉంటారు, రకరకాలు వేస్తూ ఉంటారు. అది ఒకసారి చేసాం. ఫస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి, అన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ పిక్చర్స్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి. ఆ టెస్ట్ షూట్ చేసింది, ఒక టెస్ట్ షూట్ చేసాం. అలాగా 4 టెస్ట్ షూట్స్ చేసాం టు గెట్ దట్ ఎగ్జాక్ట్ మీటర్. అంటే మచ్చ పెట్టాలా, ఎంత సైజ్ ఉండాలి, ఇది మరీ ఎక్కువ అయిపోయింది, ఇది మరీ తక్కువ అయిపోయింది, ఇది కనపట్లా, ఇంత అయితే కరెక్ట్, ఇది క్లోజ్. సో ప్రతి డీటెయిల్, మీరు ఫేస్ మీద మచ్చ అవచ్చు, కలర్ అవ్వచ్చు, టింట్, ఇది మరీ డార్క్ అయిపోయింది, ఇది మరీ ఫేక్ ఉంది, ఫేస్ మీద టెక్స్చర్ ఏంటి ప్లేన్ ఉంటుంది, అది కాకుండా ఫేస్ మీద ఒక టెక్స్చర్ ఉంటుంది, స్మూత్ కాకుండా ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా అండ్ త్రూఅవుట్ ఈవెన్ తన నీల్స్ దగ్గర నుంచి ఒకళ్ళని ఎప్పుడైనా వదిలేసినా నేను స్టార్ట్ అయిపోతున్నా సరే తను హాఫ్ చేసి పెట్టుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చి అన్ని పెట్టుకుని. అంటే ఇది రివర్స్ అనమాట. యాక్చువల్గా డార్లింగ్ అది కనిపించలేదు డార్లింగ్ అంటే ఇలా లేదు, మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు. టెక్స్చర్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఏంటంటే నేను ఒకవేళ నేను వదిలేసినా he will also follow me. సో ఆయన వదిలేస్తే నేను అందుకే వెళ్తున్నా. కానీ ఒకటి సార్, ఒక ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆల్ ఓవర్ ఇండియా, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరో, ఇంత ఇమేజ్ ఉన్న ఒక హీరో అంత డీ గ్లామర్కి వెళ్ళి అంత ఆథెంటిక్గా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. నిజంగా అది మామూలు విషయం కానే కాదు సార్. కాకపోతే ఎక్కడో అంటే సార్ మనకి అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే కాస్త గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, హ్యాండ్సమ్గా కనిపించాలనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కడైనా అనిపించిందా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు,
ఇది క్యారెక్టర్కి ఎంత ప్లస్ అవుతుందా, ఎలా మీకేమనిపించింది అసలు వైల్ గోయింగ్ త్రూ ద లుక్? నేను అదే యూఎస్పీ కింద అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్ ఎస్పెషలీ మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక వాక్యూమ్ ఉంది. హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ లెవెల్ మించి దిక్కకూడదు, ఇలా చేస్తే జనాలు చూడరు, ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి. సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలా చేసినప్పుడు మాత్రం బాగా ఫుల్గా కిందకి దిగిపోయి చేసేయాలి, అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్అపాలజెటిక్ వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది. నాకు అదేంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది, ఇలా చేస్తే భలే ఉంటుంది, ఎవరు చేయలేదు, మనం ఇలా చేస్తే భలే ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్. అది లిటరలీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్. నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది. నేను అనుకుంటున్నాను ఎవరు చేయకూడదు సినిమా ఎందుకంటే దాని మీద బ్యాంక్ చేసుకున్నాను ఎదురు. అది ఎప్పుడు ఎవరు చేయలేనప్పుడు ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోయాయి. ఇంకా అందుకే ఫస్ట్ పోస్టర్ లుక్ దిగాం. సో 4 టెస్ట్ షూట్స్ చేసాం. నెంబర్ ఆఫ్ లుక్స్ మీరు చూస్తే అండ్ చాలా మంచి చెప్పారు ఆయన. ఎంత ఉన్నా కూడా త్రోట్ నాకు పుష్ప ఎప్పుడు క్లోజ్అప్ పెట్టి నా మాస్క్ ఉండాలి. అందుకే మీరు చూస్తే ఆంజనేయ స్వామి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది సార్, ఎంత పెద్దోడైనా ఏ వేరియేషన్ త్రోట్ అది ఉంటుంది, మిగతా మారుతూ ఉంటాయి. ఒక టైంలో నార్మల్ ఉంటుంది, ఒక టైంలో గోల్డ్ చైన్ ఉంటుంది, అతను ఇంకెక్కువ ఉంటుంది. సో తన క్యారెక్టర్ లెవెల్స్ మారుతున్నా కొన్ని బేసిక్స్ అవన్నీ చాలా బాగా కుదిరినాయి. చూడండి ఎందుకు ఓవరాల్ లుక్ మీద, క్యారెక్టర్ గ్రాఫ్ మీద, బట్టలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. అవును, ఆ యూనివర్స్కి వెళ్ళిపోవడానికి నేను సార్ కూడా వచ్చారు. తను సెట్ చేసిన యూనివర్స్ ఎవరు నాకు తెలీదు, ఆఫీస్లో ఉన్నాను. అరవింద్ గారు అవును ఆయన వచ్చారు. అరవింద్ గారు ఎందుకు వచ్చారంటే నేను చూసినట్టు కలవాలనిపించింది. చేస్తున్నారు వచ్చి గట్టిగా హాక్ చేసుకుని అసలు జెన్యున్గా సుకుమార్ గారు తీసిన యూనివర్స్లో నేను మళ్ళీ సెపరేట్గా స్టాండ్ అవ్వకూడదు, బ్లెండ్ అయిపోవాలి, వచ్చిన వాళ్ళందరూ బ్లెండ్ అయిపోయి. నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇంకోటి జెన్యున్గా సుకుమార్ గారు సూపర్ చేసింది అంటే అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి జనరలీ అవుట్ ఆఫ్ ద ఈ యూనివర్స్లో ఉంటారు. అంటే సినిమా అంతా ఒక తీరులో నార్మల్గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం అందంగా గ్లామరస్గా ఉంటుంది. ఇది సెపరేట్గా కనపడకూడదు దేవుడా కానీ బాగుండాలి అని అనుకుంటూ అది మాత్రం చాలా బాగా చేశారు. నిజంగా శ్రీవల్లి వండర్ఫుల్. ఏం డార్లింగ్ నువ్వు చెప్పు దాని గురించి? కళ్ళతోనే తినేసింది. అవును, తన మేకప్ గురించి యాక్చువల్గా ఫస్ట్ షూట్ చేసినప్పుడు నాకు అవే కనిపిస్తుంది, సెపరేట్గా సినిమా నుంచి అవే కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మేకప్ చేంజ్ చేసి అల్టిమేట్ తనని మేకప్ టెస్ట్ చేసి మళ్ళీ తనకి టెస్ట్ షూట్ చేసాం. మళ్ళీ ప్రీతిశీల్ సెపరేట్గా తనకు కానీ ప్రత్యేకంగా చెప్పాలి, ఈజ్ అమేజింగ్ సీరియస్లీ. ఒక మొత్తం ఎవరినైనా ఎలాగైనా మార్చేసుకోగలదు అనమాట, మార్చేయగలదు. తను చేసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యి తర్వాత అప్పుడు తనకు తీసుకొచ్చి మళ్ళీ తనకి టెస్ట్ చేసి మళ్ళీ కలర్ టోన్ అన్నీ కరెక్ట్ చేంజ్ చేసి మేబీ తర్వాత తను కంటిన్యూ చేసలేదు కానీ తనకు సంబంధించి ఐబ్రోస్ సంబంధించి సంథింగ్ ఐ డిడ్ సంథింగ్ ఏదో అనుకున్నాను అనిపించింది. అంటే దాన్ని ఎక్కువ ఐబ్రోస్ ఎక్కువ ఫేస్ నాకు వేసినేమో ఐస్ ఓపెన్ చేయట్లేదేమో అనిపించింది నాకు. అందుకని ఐబ్రోస్ని థిక్ ఐబ్రోస్ని లీన్ చేసాం, అందులో ఐస్ మోర్ కనిపిస్తాయి కెమెరా కానీ. సో అట్లా ఐ ఫెల్ట్ లైక్ I have proper black hair color and దానిపైన మేకప్ చేసి we were putting color on my eyebrows. ఇంకా ఎక్కువ చేసేస్తారు దాన్ని. చేసిన దాన్ని తీసేసాను అనమాట. దాన్ని తీసి ఐ థింక్ ఇన్ ది ఎండ్ లో సార్ వాళ్ళు దానిపైన కూడా కలర్ చేయడానికి స్టార్ట్ చేశారు టు ఫేడ్ ఇట్ అవుట్. ఓకే ఐమ్ లైక్ సార్ బట్ ఇది నా ఐబ్రోస్ వాట్ డు ఐ డు. ఇట్స్ లైక్ అమ్మాయిలకి అది ఉంటుంది కానీ బట్ ఏదున్నా కూడా తన వల్ల ఏమంటే మొత్తం సినిమా చూడండి తన ఐస్ బయటకు వచ్చినాయి, మోర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి. ప్రతి సీన్ చూడండి, నేను 18 రోజు చూసినప్పుడు ఐసే కొడుతున్నాను నన్ను, ఇట్లా చూసినప్పుడు లాగా చూస్తుంది, ఎప్పుడు చూసి లాగా చూస్తుంది. సో ఈవెన్ ఇట్లా ప్రతి సీన్లో కూడా కాదు బట్ వైల్ యాక్టింగ్ ఆల్సో కూడా కదా అక్కడ చూస్తే I could look directly into sir's eyes. Yes. So the expression starts from there. If you can't look at an actor in his eyes and talk, communicate kada, feeling రాదు. సో ఈ సీన్స్లో చూస్తే ఐఎమ్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ బికాస్ ఐ వాజ్ కంఫర్టబుల్. అంటే ఈ రోల్లో ఇలాంటి కంఫర్ట్ ఉండాలి, ఇట్స్ బోత్ ఆఫ్ అస్ యునో. సో ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు సర్స్ ఐస్ అండ్ ఐ వాజ్ టాకింగ్. కట్ అయిన తర్వాత ఐఎమ్ లైక్ ఓకే ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ టు సర్స్ ఐస్ అనిపించదు కానీ ఐ థింక్ దట్స్ వాట్ ద ఎక్స్ప్రెషన్స్ కేమ్ అవుట్ ప్రాబబ్లీ. బట్ ఇట్ సెన్స్ అ కంఫర్ట్ లెవెల్. సో అబ్సల్యూట్లీ ఆ సరుకు పంపించే ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ఆ వెనకాల మీరు వేసిన స్కెచ్లు ఉన్నాయి చూసారు సార్, అసలు నెక్స్ట్ లెవెల్. ఇది మాకు చూడడానికి ఎంత బాగా అనిపించిందో, అసలు ఎంత ఎంగేజింగ్గా అనిపించిందో.
రాయడము దాని గురించి ఆలోచించడం వెనుక కూడా అంత కష్టం ఉందని అర్థమవుతుంది సార్. ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? అసలు పుష్ప యాటిట్యూడ్ని ఫిక్స్ చేశాక ఆ బ్రెయిన్ గురించి చెప్పండి. అదేంటంటే ఎక్కువ రీసెర్చ్ చేసాం. బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దామనే ఉద్దేశంతో వెరీ బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరేషన్ ఉంది, ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. సో అట్లా వచ్చాను అనమాట. సో ముందు క్యారెక్టరేషన్, తన సినిమా కథ అనుకున్న అదే ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత రీసెర్చ్, ఆ బ్యాక్డ్రాప్ చాలా హెల్ప్ అవుతుంది ఈ కథని ఎలివేట్ చేయడం కోసం. తన పర్ఫార్మెన్స్ కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ అంటే ఉంటుంది, ఒక బేస్ సెటప్ దొరుకుతుంది అని. సో అట్లా వెళ్ళాం. సో చాలా అందులో నేను చాలా కమర్షియల్ చెప్పాను కానీ చాలా రీసెర్చ్ చేసిన విషయాలే. ఈవెన్ అదే మీరు చెప్పినవన్నీ తెలియకుండా అది ఇది అన్ని గేట్స్ అవ్వచ్చు, లారీ పడిపోవడం అవ్వచ్చు, అవన్నీ కూడా మేము చేసిన ఇంట్రెస్ట్లో వచ్చిన విషయాలు. అవన్నీ రియల్గా కూడా జరిగిన విషయాలు, కొంచెం ఎగ్జాగరేట్ చేసేది సినిమా కాబట్టి. బట్ పుష్ప అండ్ శ్రీవల్లి ట్రాక్ అసలు భలే క్యూట్ అంటే పుష్ప యాటిట్యూడ్ ఎక్కడ మిస్ అవ్వకుండానే శ్రీవల్లి వెంట పడటం అసలు ఈ ట్రాక్ అంతా భలే లవ్లీగా క్యూట్ గా అనిపించింది. నాకు ఆయన చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయా. ట్రాక్ అసలు ఎలా ఆలోచించాడు నిజంగా అసలు షాక్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే అది చెప్పకూడదు, అది చెప్పలేను కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది మామిడికి నాకు మధ్య, అది ఇన్స్పైర్ చేసింది మొత్తం. అది పొద్దున్నే నువ్వు కాఫీ కొట్టేసాను తింటుంది అనుకో, బాత్రూమ్ ఉంటే డోర్ కొట్టి నువ్వు కొట్టేసావు అంటే అవును కదా అనుకున్నప్పుడు నాకు తెలియదు. చెప్తుంటే ఐ వాస్ లైక్ సార్ ఇది ఎందుకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లో జరిగినట్టు ఉంది సార్, మీ లైఫ్ లో జరిగిందా అని. అవునా